హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఆషాఢ మాసం వచ్చింది కదా, ఇంకా హైదరాబాద్లో ఎక్కడ చూసినా బోనాలు. నేనైతే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను, నేను మా మమ్మీ కలిసి. సో ఇక్కడ హిస్టరీ ఏంటి, డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం పదండి. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది 15th century ADలో కన్స్ట్రక్ట్ అయింది. తర్వాత అలాగా 20sలో రెనోవేట్ చేశారు. ఈ అమ్మవారు ఫస్ట్ కిందన అంటే ఒక 10 feet కిందకు ఉంటారు, అమ్మవారు నేల మీద ఉంటారనమాట. అందుకే మేము కిందకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అమ్మవారి పక్కనే ఒక వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది, దాన్ని తీర్థం అంటారు. సో ఆ తీర్థంలో స్నానం చేస్తే మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ అయి ఉంటే అవి క్యూర్ అవుతాయని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు. అండ్ ఈ అమ్మవారు నిత్యం బోనం సమర్పిస్తారనమాట. ఇక్కడ అమ్మవారికి 365 days బోనం అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి గుళ్ళో అఖండ జ్యోతి అనేది ఉంటుంది. అది రెనోవేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా డివోటీస్ ఉంటారు, వెళ్ళిపోండి అని చెప్పి అంతా ఉంటారు. కానీ అలంకారం మాత్రం చాలా బాగా చేస్తారు, పువ్వులతో ఫుల్ నిండిపోద్ది. కింద అమ్మవారు అయితే కనిపించరు, మనం మళ్ళీ పైనుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. అండ్ చుట్టూ గుడి లోపల ఆర్కిటెక్చర్ కూడా చూడండి, మొత్తం బొమ్మలు పెయింటింగ్స్ అవి బాగా చేశారు. గుడి నుంచి బయటకు వెళ్తే మనకి నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే గుడి చుట్టూతా కూడా మనకి బలులు ఇచ్చి అక్కడే వండించుకొని తినే వాళ్ళు కూడా ఉంటారనమాట. అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 10 kilometers అండ్ అమీర్పేట్ జంక్షన్ నుంచి 3 kilometers దూరంలో బల్కంపేట్ అని ఉంటుంది. మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫేమస్ ఫెస్టివల్స్ అంటే బోనాలు. సండే అండ్ ట్యూస్డే అయితే చాలా రష్ ఉంటుంది. మేమైతే ట్యూస్డే వెళ్ళాము. ఆషాఢ మాసం వచ్చింది కదా, సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, అందరూ బాగుండాలని. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను ఇలా వీడియో పెట్టగానే అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.